పట్టు చీరలు ఎక్కడ రేట్ తక్కువకొస్తాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పట్టు చీరలు మగ్గాల దగ్గరే రేట్ తక్కువకొస్తాయి. ఎందుకని షాప్‌లోకి, మగ్గాల దగ్గరికి రేట్ అంత వేరియేషన్ ఉంటది తెలుసా? మగ్గాల దగ్గర రేట్ తక్కువ రావడానికి కారణం వాళ్ళు తయారు చేసిన ధరకే ఇస్తారు. మళ్ళా అది ఇంకొకరు హోల్‌సేల్ చేతికి పోయి, హోల్‌సేలర్ నుంచి మళ్ళా ఇంకొకరి చేతికి పోయి, మళ్ళా ఇంకొకరి చేతి నుంచి మళ్ళా షాపులకనేది పోతాయి. అప్పుడు రేట్ అనేది చాలా వేరియేషన్ ఒస్తది. చాలా వేరియేషన్ ఒచ్చినప్పుడు ఎంత పెరుగుతదంటే మినిమమ్ అంటే ఒ ఒక చెయ్యి మారితే 500-1000 రూపీస్ వరకు పెరుగుతది. అప్పుడు నలుగురు చెయ్యి మారిందంటే ఎంతవుతది? ఒక 5000 అయిపోతది కదా! 5000 అవుతది. మళ్ళా వచ్చేసి షోరూమ్ వోళ్ళకి ఏసీ బిల్లు, కరెంట్ బిల్లులు అన్నీ ఉంటాయి గదా! స్టాఫ్ మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి గదా! వాళ్ళు మళ్ళా ఎక్కువ కలెక్షన్ పెడతారు గాబట్టి, దానికోసం అనేసి ఎక్కువ రేట్ పెడితేనే వాళ్ళకి గిట్టుబాటు అనేది ఉండదు. అట్లా పెట్టి మళ్ళా స్టాఫ్ రన్ జేయాలా, సేల్ ఉంటది అన్నీ చూసుకోవాలి గదా! అందుకోసమని షోరూమ్‌లో ఎక్కువ రేట్ ఉంటాయి. మగ్గాల దగ్గర రేట్ తక్కువుంటాయి. మగ్గాల దగ్గర ఎందుకని మనం కొనుక్కోలేకుండా ఉన్నాం తెలుసా? మగ్గాల దగ్గరనేది వెరైటీలు ఎక్కువుండవు. మనకి అయితే అంత బ్రైట్‌గా గూడా కనిపించవు. ఎందుకనంటే మగ్గాల దగ్గర లైటింగ్స్ ఎక్కువుండవు. అదే షోరూమ్‌లో అయితే లైటింగ్స్ ఎక్కువుంటాయి. ఇప్పుడు మగ్గాల దగ్గర ఈళ్ళు రూ. 1000 ఎక్స్‌ట్రా పెట్టుకొని అమ్మినారనుకోండి. ఇప్పుడు హోల్‌సేలర్ అయితే ఇంకొక 1000, ఇంకొక 1000, ఇంకొక 1000 ఒక ఇద్దరు ముగ్గురు చేతులు మారారంటే 1000, 2000 చేతులు మారతాయి. మళ్ళా షోరూమ్‌కి పోయేతలకి దాని మీద వాళ్ళు మినిమమ్ అంటే 40%, 30%, 40% మార్జిన్ లేకుండా ఎవరు అమ్మరు. ఎందుకనంటే స్టాఫ్ మెయింటైనింగు అంతా చూసుకోవాలి గదా! స్టాఫ్ మెయింటైనింగ్ మళ్ళా వాళ్ళ షోరూమ్ మెయింటైనింగ్ మొత్తం దాంట్లోనే ఉంటాయి గదా! ఒక నెల జరుగుతది, ఒక నెల జరగదు. అన్నీ చూసుకొని చేసేదలకే రేట్లనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అది గూడా కాకుండా మనకెందుకు అక్కడ చీరలనేది అన్ని వెరైటీలుగా ఉంటాయి గాబట్టి, మనం ఎక్కువ షోరూమే ప్రిఫర్ చేస్తాం. అవునా గాదా? కరెక్టే. కరెక్టా? ఆ షోరూమ్ ప్రిఫర్ చేస్తాం. మగ్గాలు ప్రిఫర్ చేస్తామా? కామెంట్‌లో తెలియజేయండి.